వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా ప్రయత్నం. ఆర్మూర్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలకు నేతల దిశానిర్దేశం. వైద్యుల సలహాలు తీసుకొని సూచనలు పాటిస్తే ఆస్తమా నియంత్రణ. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ స్పష్టీకరణ. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సర్కారు లక్ష్యం. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఆర్థికంగా బలోపేతం. ఇందిరమ్మ క్యాంటీన్లపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. వయస్సు 100 దాటినా ఆరోగ్యకర జీవనం. శతాధిక వృద్ధురాలికి సమాజ సేవకుడి సన్మానం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం. పడకేసిన పాలనతో ఇబ్బందుల్లో జనం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్లు నడపడం ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తుందని భావించి జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్ లో శిక్షణ కల్పించి ఏర్పాట్లు చేసిన ఈ క్యాంటీన్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ఉద్యోగులకు, కార్యాలయాలకు వచ్చిన వారికి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. రోజువారీగా 10 నుండి 15 వేల రూపాయల వ్యాపారం చేస్తున్న కలెక్టరేట్ లోని ఇందిరమ్మ క్యాంటీన్ పై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయం నగరానికి చివరన ఉంది. కార్యాలయానికి దగ్గరలో ఎలాంటి హోటల్స్ లేవు. దీనికి తోడు కార్యాలయం నుండి బయటకు వచ్చి తేనీరు, అల్పాహారం, భోజనం చేయాలంటే కార్యాలయం నుండి ప్రధాన దారికి సుమారు 300 అడుగులు నడిచి రావాలి. అటు తర్వాత అక్కడి నుండి ఎక్కడ ఉన్న క్యాంటీన్ వెళ్లి ఆరగించాలి. మొదట కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది కోసం 2 అంతస్తుల గల భవనం, సుమారు అన్ని శాఖల కార్యాలయాల సిబ్బంది కోసం ప్రైవేట్ వారికి క్యాంటీన్ నిర్వహణ అప్పగించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్న ఇందిరా క్రాంతి పథకం జిల్లా మహిళా సమైక్యకు క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని భావించింది. జిల్లాలో 5 ఇందిరా మహిళా క్యాంటీన్ల కోసం పనిచేసే వారికి ఎంపిక చేసి వారికి హైదరాబాద్ లో శిక్షణ కల్పించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా దర్శనమిస్తుంది. క్యాంటీన్ ఏర్పాటు అనేది మారుమూల గ్రామీణ ప్రాంతంలో పచ్చటి వాతావరణంలో సేద తీరుతున్న విధంగా రూపాంతరం చేశారు. తక్కువ ధరలకు నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేయబడ్డాయి. మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులకు ఒక వేదికను అందించడం కూడా ఈ పథకం లక్ష్యం. దివంగత ప్రధాని ఇందిరాగాంధీకి తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం, మహిళా సాధికారత కోసం ఆమె చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకోవడం కూడా ఈ పథకానికి పేరు పెట్టడానికి ఒక కారణం. మొత్తంగా ఇందిరమ్మ మహిళా క్యాంటీన్లు మహిళలను ఆర్థికంగా, సామాజికంగా శక్తివంతులుగా చేయడానికి, సరసమైన ధరలకు ఆహారాన్ని అందించడానికి, మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన చర్య. ఇందులో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ ఎంతో సౌకర్యవంతంగా కనిపిస్తుంది. రోజువారీగా తేనీరు, అల్పాహారం, భోజనం ఇక్కడ అందుబాటులో ఉంది. అంతేకాకుండా కేటరింగ్ సౌకర్యం సైతం అందిస్తారని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు అధికారి రవీందర్ తెలిపారు. జిల్లాలో 5 క్యాంటీన్ల ఏర్పాటు కోసం 10 మందికి పైగా శిక్షణ కల్పించడం జరిగిందన్నారు. వర్ణి, బోధన్, నవిపేటలతో పాటు మరికొన్ని చోట వీటిని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. ముఖ్యంగా క్యాంటీన్ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా నిలిచింది. పూర్తి స్థాయి పల్లె వాతావరణంతో నిండిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఇంటిని మైమరిపించే స్థాయిలో ఈ క్యాంటీన్లో లభించే పదార్థాలు అందరినీ మెప్పిస్తున్నాయి. సిబ్బంది సైతం నాణ్యతలో రాజీ పడకుండా తయారు చేయడంతో ఈ క్యాంటీన్ వైపు మొగ్గు చూపుతున్నారు. నేను అడిషనల్ డిఆర్డిఓ మన నిజామాబాద్ జిల్లాకి మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ కాంప్లెక్స్లో మహిళా క్యాంటీన్ని
ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే మన నిజామాబాద్ జిల్లాలో కలెక్టరేట్లో ఇందూరు జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మనం క్యాంటీన్ను ప్రారంభించడం జరిగింది. ఈ క్యాంటీన్లో మన జిల్లాలోని నవీపేట్ మండలంలో సంబంధించిన ముగ్గురు, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మండలానికి సంబంధించిన ముగ్గురు మహిళలు దీంట్లో పనిచేస్తున్నారు. వీళ్ళకి హైదరాబాదులో ప్రత్యేకమైన శిక్షణను హోటల్ మేనేజ్మెంట్ క్యాంటీన్ నిర్వహణ మీద 10 రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఈ క్యాంటీన్లో పనిచేసేలాగా చేయడం జరిగింది. భవిష్యత్తులో దీంట్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ క్యాంటీన్కి ఓనర్లుగా అయ్యి మరింత ఆర్థిక అభివృద్ధి పొందేలాగా చేయాలని చెప్పేసి చేస్తున్నాం. ఇంటి భోజనాన్ని కలెక్టరేట్కు వచ్చే వారందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉద్యోగులకు అందించాలని ఒకే ఒక మెయిన్ కాన్సెప్ట్తో క్యాంటీన్ను, మహిళా క్యాంటీన్ను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఇంట్లో దొరికే రుచికరమైన భోజనం మహిళలు అందిస్తున్నారు. మీ అందరికీ జిల్లాలో కలెక్టరేట్కి వచ్చే వివిధ పనుల మీద కలెక్టరేట్కి వచ్చే వాళ్ళందరికీ కూడా నా విన్నపం ఏంటంటే ఒకసారి ఈ ఇందిరా మహిళా క్యాంటీన్కి ఇచ్చేసి వారి అందించే రుచికరమైన భోజనాన్ని. ఎస్ఎస్సీ మండల టాపర్లను సన్మానించారు భీమ్గల్ మండల బీజేపీ అధ్యక్షులు ఆర్య రవీందర్. విద్యార్థులు కష్టపడి చదివి మున్ముందు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భీమ్గల్ మండలంలోని బెజ్జోరా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుకున్న గంగా గోపాల్, దీప్తి, కీర్తన ముగ్గురు విద్యార్థులు 585, 584, 579 మార్కులతో మండల టాపర్లుగా నిలిచారు. ఈ విద్యార్థులను భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఆర్య రవీందర్ పాఠశాలకు వెళ్లి వారిని సన్మానించి వారికి భగవద్గీతను అందజేయడం జరిగింది. విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలలో మరియు వ్యాపారాలలో స్థిరపడుతూ కన్న తల్లిదండ్రులను చదువుకున్న పాఠశాలను చదువు చెప్పిన గురువులకు వారి వారి గ్రామాలకు పేరు తెచ్చే విధంగా ప్రవర్తించాలని కోరారు. జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఆణిముత్యాలు తయారు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల అధ్యక్షులు బేల్దారి నవీన్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, బెజ్జోరా గ్రామ శాఖ అధ్యక్షులు ఈర్ల మహేందర్, సీనియర్ నాయకులు సంధ్యారాజ్, మూడేడ్ల శ్రీనివాస్, లక్కోర మల్లికార్జున్, గంగాధర్, కంఠం శేఖర్, అరవింద్, అభి, దిలీప్, సంజయ్, రోహిత్, ప్రవీణ్, జెడ్పీహెచ్ఎస్ బెజ్జోరా పాఠశాల ఉపాధ్యాయ బృందం, బీజేపీ బెజ్జోరా గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఆణిముత్యాల గురించి తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఒకరికేమో 585 మార్కులు, ఒకరికేమో 584 మార్కులు, ఇంకొకరికేమో 579 మార్కులు. ఈ విధంగా మండలంలోనే మరి ఈ యొక్క చిన్న గ్రామంలో అతి తక్కువ విద్యార్థుల సంఖ్య 22 మాత్రమే ఉన్న ఈ సంఖ్య గల ఈ పాఠశాలలో మండలంలోనే టాప్ వస్తూనే జిల్లాలో కూడా 3rd, 4th ర్యాంకులు రావడం జరిగింది. నిజంగా కూడా 2nd, 3rd ర్యాంకులు రావడం జరిగింది. నిజంగా కూడా చాలా సంతోషించదగిన విషయం. వీళ్ళ కృషికి వీళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడి మరి ఈ విధంగా తీసుకొచ్చిండ్రో మరి అదే విధంగా కూడా ఈ యొక్క పాఠశాలలో గల ప్రధానోపాధ్యాయులు మరియు వారి ఉపాధ్యాయ బృందం కూడా తీవ్రంగా కష్టపడి మరి వారి ఆలోచనలను పదును పెట్టి మరి వీళ్ళందరినీ ఈ స్థాయికి మరి ఈ విధంగా మండలంలోనే మెరిపించే విధంగా ర్యాంకులు తీసుకొచ్చే విధంగా కష్టపడ్డందుకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున భీమ్గల్ మండలం తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా వీరి పై చదువులు ఇంకా మంచిగా చదువుకొని అలాగే తల్లిదండ్రుల పేరు, చదువుకున్న పాఠశాల పేరు, ఈ గ్రామం పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ ఉపాధ్యాయ బృందం కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు కూడా ఇలాంటి ఆణిముత్యాలను ఇంకా ముందర కూడా తయారు చేసే విధానంకు మరి మేము చేసే ఈ చిరు సత్కారము
వారికి ఒక బూస్టింగ్ లెక్క ఉండి ఇంకా మున్ముందు మంచి విద్యార్థులను తయారు చేసేందుకు దోహదపడాలని చెప్పేసి మేమంతా మనస్ఫూర్తిగా దూరాల నుంచి వచ్చి సన్మానించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందంకు, పిల్లల యొక్క తల్లిదండ్రులకు, మా గ్రామ బీజేపీ శాఖ వారికి. కార్మిక చట్టాల రక్షణకు 4 లేబర్ కోడ్ రద్దు కొరకు మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులతో ఉన్న బంధాన్ని బట్టబయలు చేయాలన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ కోరారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకటరాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కారణంగా పేద ప్రజల జీవితాలు చిన్న భిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పనిని చట్టబద్ధం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ను ప్రతితను కఠినతరం చేసి కార్మిక సంఘాలను రద్దు చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఈ నెల 20వ తారీఖున సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం 3 సంఘాల ఆధ్వర్యంలో ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక సమ్మె మద్దతుగా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు దానిలో పాల్గొని చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక పేరు మీద మొత్తం పోరాట సాధిస్తున్నటువంటి కార్మిక చట్టాన్ని హరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులకు ఉన్నటువంటి హక్కులు పూర్తిగా కాలనాటి యాజమాన్యానికి లాభం చేకూర్చేటటువంటి పద్ధతిలో నిర్ణయం చేశారు. రైతాంగం పోరాడి వెనకబడినటువంటి నల్ల చట్టాలని ఈరోజు అమలు చేయడం కోసం ప్రతిదారిన మార్కెట్ ముసాయిదా చట్టాన్ని ముందు విద్యుత్ సంస్కరణ చట్టాన్ని అమలు చేయాలని ఆలోచించారు. ఈ నిర్ణయం ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి చిన్న రైతులకు అట్లాగే మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలని ఆలోచన బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. గ్రామీణ ప్రాంతంలో పేదలకు ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి చట్టాన్ని పూర్తిగా నీరు కార్చి నిధుల్ని తగ్గించారు. వేతనాలు పెంచాలని డిమాండ్ ఉన్నా కానీ లేదు, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు 600 రూపాయలు ఇచ్చి 200 రోజులు పని ఇవ్వాలనే డిమాండ్ని దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కార్మికులు ప్రోత్సహించి దాన్ని పక్కన పెట్టారు. మొత్తం పనిని ఎత్తేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నీరు కార్చి ఓన్లీ బియ్యం వరకే దీన్ని పరిమితం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలనేది మా 3 సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకందరికీ ఇల్లు కట్టించేటటువంటి బాధ్యతని ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తీసుకోవాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 15 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కడతామనేటటువంటి చెప్పారు. కానీ 15 పైసలు కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి పడుతుంది. తక్షణం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి పేదలకి, పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేనటువంటి పేదలకి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇస్తామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం దానికి అదనంగా 10 లక్షలు కలిపి 15 లక్షల రూపాయలు ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి సహాయపడాలని కోరుకుంటుంది. అట్లాగే పేదవాళ్ళకి పెన్షన్లు పెంచుతామన్నారు, ఇప్పటివరకు పెన్షన్లు పెంచలేదు. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇప్పటివరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ కోసం ఎదురు చూస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు, వీళ్ళ కోసం ప్రభుత్వం ఆలోచన చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేస్తామని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అట్లాగే ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చెప్పింది. కానీ ఎక్కడ కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేయడానికి సిద్ధపడకపోగా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ఉద్యోగ నియామకాలను అమలు చేయకుండా తొక్కుపట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుని భర్తీ చేయకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా కానీ వీటిని నియంత్రించడం కోసం ప్రయత్నం చేశారు. తక్షణం ఈ డిమాండ్ సాధన కోసం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం
మార్పు రావాలన్న నినాదంతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఏడాదిన్నరలో తెచ్చిన మార్పు ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థలకు పాలనా సమయం ముగిసిన అనంతరం ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ దిశలో ప్రభుత్వం ముందుకు సాగకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఎన్నికలు జరగక ప్రజాప్రతినిధులు లేక ప్రత్యేక అధికారుల పాలనలో పల్లెల్లో పట్టణాల్లో పాలన పడకేసి ప్రజల సమస్యలతో సావాసం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల విజయం కోసం నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి అన్నారు. సోమవారం ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మామిడిపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి హాజరై మాట్లాడుతూ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ టైర్ బిన్ హమ్దాన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, నియోజక ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు మీరు ఏ కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసిండ్రు, ఏ హోదాలలో పనిచేసిండ్రో మాకు సంబంధించిన ఇక్కడ మా మిత్రులు ఉన్నారు, వాళ్ళన్నీ కూడా అప్లికేషన్లో పొందుపరుస్తారు. దాంట్లో భాగంగా 2 ఫోటోలు ఇవ్వాలి. 2 ఫోటోలు దానికి అటాచ్ చేసి ఉండాలి. ఒకటి గూగుల్ ఫామ్ ఉంటుంది. గూగుల్ ఫామ్ చేయాలంటే మీకు దానికి ఒక ఓటర్ ఐడి అనేది ఓటర్ నెంబర్ కంపల్సరీ అక్కడ పొందపరచవలసి ఉంటుంది. ఒకవేళ ఓటర్ నెంబర్ లేకపోతే గూగుల్ ఫామ్ యాక్సెప్ట్ చేయరు. అదేవిధంగా 2 ఫోటోలతో పాటు మీకు సంబంధించిన ఏదైతే ఒక ఫోటో గూగుల్ ఫామ్ లో అప్లోడ్ చేస్తాం, 2 ఫోటోలు మాత్రం అప్లికేషన్ కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా గ్రామాలలో ఇంటింటికి తిరగండి. మనం ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇప్పుడు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. బస్సు ఫ్రీ ఇస్తున్నాం. దాదాపు 80% మందికి రుణమాఫీ చేసాం. మరి ఇవన్నీ మాట్లాడకుండా మనం ఎక్కడో అక్కడ కూర్చొని నాకు టికెట్ కావాలా, టికెట్ కావాలంటే రాదు. ఖచ్చితంగా సర్వేలు చేస్తున్నారు. ఆ సర్వేలో నెగ్గలేక టికెట్ వస్తాయి. మనం నెగ్గకపోతే మన పార్టీ పరువు పోతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ 2 నెలల కాలం జనంతో ఉన్నది. ఇంటింటికి వెళ్ళండి. ఉదాహరణకు 500 సిలిండర్ ఏదైతే ఉందో కొంతమంది గ్రామాలలో మాకు అస్తలేదు అంటున్నాం. మీరు ఇంటింటికి వెళ్ళి రాసుకొని మన మండల నాయకులకు జిల్లా నాయకులకు పంపిణీ వాటిని ఇప్పిస్తే మన వ్యక్తి కాంగ్రెస్ సభ్యులకు సిలిండర్ 500కి ఇప్పించడని చెప్తే అంతకంటే గౌరవం మనకి ఏముంటుందని మీరు ఆలోచించుకోమని ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు జరిగే ఎన్నికలను గెలవాలంటే మనకు ఎంపీటీసీ ఉన్నాయి. అవినీతి ఆరోపణలతో నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజామాబాద్ ట్రాఫిక్ విభాగం నూతన ఏసీపీగా సిటీసీలో ఉన్న మస్తాన్ అలీకి బాధ్యతలు అప్పగించారు. ఏసీపీ నారాయణ బదిలీ అంశం నిజామాబాద్ కమిషనరేట్ లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. మరో అధికారిపైన పలు ఆరోపణలు గుప్పమంటున్నాయి. నిజామాబాద్ ట్రాఫిక్ విభాగంలో ఏసీపీగా పనిచేస్తున్న నారాయణపై మొదటి నుంచి తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. ప్రత్యేకించి పలువురు వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేయించేవారని, మొరం ఇసుక తరలించే వాహనాలను ఇష్టారాజ్యంగా టౌన్లోని అనుమతించి డబ్బులు తీసుకోవడంపై ఫిర్యాదులున్నాయి. తాజాగా ట్రాఫిక్ విభాగంలో ఓ అంశంలో మహిళా కానిస్టేబుల్ సైతం ఏసీపీ తీరుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై విచారణ జరిపిన స్పెషల్ బ్రాంచ్ విభాగం అధికారులు సిపికి నివేదిక అందించారు. అనంతరం తదుపరి చర్యల కోసం డీజీ కార్యాలయానికి నివేదిక పంపగా ఉన్న ఫలంగా ఇక్కడి విధుల నుంచి తప్పించి డీజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ట్రాఫిక్ లో పనిచేస్తున్న అధికారులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నుంచి కోర్టు పీసీ ద్వారా వసూలు చేయడమే కాకుండా సైలెన్సర్ల తొలగింపు వెనుక మరో అధికారి పాత్ర ఉంది. ఓ దుకాణం నిర్వాహకుడితో కలిసి నడుపుతున్న తతంగం పైన చర్చ జరుగుతోంది. అలాగే వీక్లీ మార్కెట్ లో ఉండే సదరు అధికారి తన ఇంటి పనుల కోసం ఏకంగా అక్కడ హోం గార్డును డిప్యూట్ చేసి సొంత పనులు చేయించుకుంటున్నారని సమాచారం. ఆస్తమా అనేది దీర్ఘకాలిక వ్యాధి అయినా భయపడాల్సిన పని లేదని ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. వైద్యుల సలహాలు సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుని ఆహార నియమాలు పాటిస్తే వ్యాధిని తరిమి కొట్టవచ్చని ఆయన భరోసానిచ్చారు. ఆస్తమా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మే నెల మొదటి మంగళవారం ప్రపంచ ఆస్తమా దినోత్సవం నిర్వహిస్తారు.
ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ప్రముఖ జాతీయ వైద్య నిపుణులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ మంగళవారం లోకల్ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆస్తమా వ్యాధి రావడానికి గల కారణాలు, నివారణ ఉపాయాలు, వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వివరించారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిజామాబాద్. ప్రతి సంవత్సరం కూడా మే నెలలో మొదటి మంగళవారం రోజున ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆస్తమా గురించి అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో జీనా వరల్డ్ ఈ రోజుని ప్రపంచ ఆస్తమా దినోత్సవంగా ఎంపిక చేసి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందువల్ల అంటే మనం ఎంత అడ్వాన్స్డ్గా ముందుకు వెళ్తున్నా కూడా చాలామందికి కూడా ఆస్తమా అనే జబ్బు పైన, కొన్ని ఇతర ఊపిరితిత్తుల సమస్యలపైన కొన్ని రకాల అపోహలు, డౌట్స్ చాలామందికి ఉండిపోతూ ఉన్నాయి. అలా ఉండిపోయి చాలామంది ఏం చేస్తారంటే ఇన్హేలర్ మెడికేషన్స్ ఎవరికైతే మనం అడ్వైజ్ చేస్తామో చాలామందిని కూడా వీటిని వాడొద్దు, అది మంచిది కాదు, అవి అడిక్షన్గా మారుతాయి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. తెలిసి తెలియక వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు మెడిసిన్స్ ఆపేసి ఎన్నో రకాల ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. అందుకోసమని ఇన్హేలర్ మెడికేషన్స్ అనేవి చాలా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ మెడికేషన్స్, తక్కువ డోస్లో ఎక్కువ రిజల్ట్ ఇచ్చే మెడికేషన్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి డౌట్ లేకుండా ఆస్తమా అనే వ్యాధికి ఇన్హేలర్ మెడికేషన్స్ చాలా మంచివి అనే ఉద్దేశంలో, ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజున సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మనం డైలీ పేషెంట్స్కి చెప్తూ ఉంటాం, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఎంత చెప్పినా కూడా దగ్గర వాళ్ళు వచ్చేసి భయపెట్టించినప్పుడు కొంతమంది తెలియక చెప్పడం వల్ల ఇది వాడితే మంచిది కాదు, అయ్యో వాడకూడదు అని చెప్పేసి అయ్యో చిన్నప్పటి నుంచే ఇన్హేలర్స్ వాడితే ఎలా, ఇలాంటి మాటలు చాలామంది నేను చెప్తారని చెప్పి నేను వింటూ ఉంటాను. కానీ ఇన్హేలర్ మెడికేషన్స్ పిల్లలకి మనము వాడకపోతే, ఆ ఏజ్ నుంచి మనం వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళల్లో ఎదుగుదల సమస్యలు వస్తాయి, గ్రోత్ ఉండదు, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ లిమిట్ అయిపోతాయి, వాళ్ళ వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది, హైట్ తగ్గిపోతూ ఉంటుంది. ఫ్యూచర్లో వాళ్ళు ఫిజికల్లీ అన్ఫిట్ స్టేజ్కి వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతోమందిని చూస్తే బాధేస్తూ ఉంటుంది, అవి వీళ్ళు ముందు నుంచి మెడికేషన్స్ వాడుంటే బాగుండేది కదా అని చెప్పేసి అంటే, లేదు సార్ మా వాళ్ళు వద్దన్నారు అందుకోసం ఆపేశాము అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బు అయినా కూడా దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే నార్మల్ పర్సన్ లాగా వాళ్ళు ఉండవచ్చు. ఇది ఒక పెద్ద రుగ్మత కాదు, ఒక సీరియస్ జబ్బు అని కాదు, దానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆర్మూర్ పట్టణంలో సినీ నటి నేహా శెట్టి సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం ఆమె ఆర్మూర్ కు వచ్చారు. నిజామాబాద్ తో పాటు పలు ప్రాంతాలలో వ్యాపారం చేస్తున్న వారు ఆర్మూర్ లో మరో బ్రాంచ్ తెరిచారు. ఆర్మూర్ పట్టణంలో హీరోయిన్ నేహా శెట్టి సందడి చేశారు. మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో ఎల్వీఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, టాలీవుడ్ హీరోయిన్ నేహా శెట్టిలు హాజరయ్యారు. ఎల్వీఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన అందరికీ యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎల్వీఆర్ షాపింగ్ మాల్ ప్రజల మన్ననలు అందుకోవాలని, పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వాలని టాలీవుడ్ హీరోయిన్ నేహా శెట్టి ఆకాంక్షించారు. ఆర్మూర్ డివిజన్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎల్వీఆర్ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేయాలని ఆమె సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజేశ్వర రెడ్డి, బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన ప్రెస్ కి నమస్కారం, థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు ఏ స్టోర్ అయినా, ఏ ఫంక్షన్ అయినా అందరికి సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. మన ఎల్వీఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. సో వాళ్ళ షాపింగ్ మాల్ సపోర్ట్ చేయడానికి మీరు అందరూ వచ్చారు. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ టు ద ప్రెస్. సెకండ్లీ ఎల్వీఆర్ ఫ్యామిలీ, ఆల్వేస్ ఇది సెకండ్ టైం మీతోటి నేను ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నన్ను పిలిచినందుకు. అండ్ ఐమ్ షూర్ నిర్మల్లో ఆ స్టోర్ చాలా పెద్ద సక్సెస్ అయింది, అలాగే ఇది కూడా అలాగే సక్సెస్ అవ్వాలి అని నా కోరిక. అండ్ ఆల్సో మీ అందరికీ ప్లీజ్ ఇక్కడ వచ్చి షాపింగ్ చేయండి. ఇక్కడ వైడ్ రేంజెస్లో బెస్ట్ ప్రైజెస్ దొరుకుతుంది. నేను ప్రామిస్ చేస్తున్నాను. నాకు ఇక్కడ నా ఫ్యామిలీ లాగా మీరు మళ్ళీ నన్ను పిలిచారంటే మీరు అందరూ రావాలి. ఇక్కడ మీ అందరికి ఎలా ఉంటుందంటే మీరు ఫ్యామిలీ స్టోర్కి వచ్చారని అనిపిస్తుంది. మీకు ఏదో స్టోర్కి వెళ్ళి ఏదో షాపింగ్ చేయాలని కాదు, బెస్ట్ ప్రైజెస్ ఫ్యామిలీ లాగా ఇక్కడ చూసుకుంటారు, ఫ్యామిలీ లాగా మీకు షాపింగ్ చేపిస్తారు. ప్లీజ్ రండి, షాపింగ్ చేయండి అండ్ హ్యావ్ అ గ్రేట్ టైం.
10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ప్రోత్సహించడం ఆ సంస్థ లక్ష్యం. విద్యార్థులను ప్రోత్సహించడం వల్ల వారి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి ఆకాంక్షించారు. నవిపేట మండల కేంద్రంలో జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో రైతు వేదికలో సమావేశం నిర్వహించి మండలంలోని ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి మొదటి ద్వితీయ స్థానం మార్కులు పొందిన విద్యార్థులకు మొమెంటోతో పాటు పూలమాల వేసి శాలువతో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మండల విద్యాధికారి అశోక్, పిఆర్టీయూ మండల అధ్యక్షులు భూమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు పరీక్షా సమయంలో ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేయడం జరుగుతుందని జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ మండలంలోని ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా మరెన్నో విజయాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. జన వికాస్ సేవా సంస్థ ద్వారా విద్యాపరంగా విద్యార్థులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలలో, వ్యాపారాలలో స్థిరపడుతూ కన్న తల్లిదండ్రులను, చదువుకున్న పాఠశాలను, చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తెచ్చే విధంగా ప్రవర్తించాలని కోరారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇలాంటి ఆనిముత్యాలు తయారు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, కస్తూర్బా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కవిత, ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అనిత, బాలుర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జయవిద్య, అవంగపట్నం ప్రధాన ఉపాధ్యాయులు మల్లికార్జున్, నాయకులు సూరిబాబు, సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్, ఉపాధ్యాయులు శివకుమార్, వివిధ గ్రామాల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి ఇంత మంచి స్కూల్ నడుస్తున్నాయి, మరి ప్రైవేట్ పాఠశాలలో లక్షలు పోగొట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. మరి మేము మంచిగా చెప్తున్నాం, రమ్య అని చెప్తున్నాం. ఒకటే ఒక బాధ ఏంటంటే పిల్లల తల్లిదండ్రులు స్టేటస్గా ఫీల్ అవుతుంది. వాస్తవంగా అంటే మేము మా పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదివితేనే మేము మా స్టేటస్ పెద్దగా ఫీల్ అవుతున్నాం. అట్లా కానీ చదువు మంచిగా వస్తుందని ఫీల్ అవుతలేదు. ఈ స్కూల్లో చదువు మంచిగా ఉంటుందా, ఆ స్కూల్లో చదువు మంచిగా ఉంటుందా అని ఫీల్ అవుతలేదు. ఏ స్కూల్లో చదివిస్తే మా స్టేటస్ పెరుగుతుంది. మనం గమనిస్తున్నాం. ఇవాళ మంత్రుల పిల్లలు ఎక్కడ చదువుతారంటే ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్ అవుతారు. ఆ స్కూల్ ఎట్లుంటుందంటే ఎల్కేజీ చదువుకునే పిల్లవాడికి 10 లక్షల ఫీజు ఉంటుంది. ఇక దానికంటే కొద్దిగా తక్కువ వాళ్ళు 5 లక్షల ఫీజులు ఇస్తారు. ఇంకా తక్కువ ఉన్న ఫీజులు మన దగ్గర చూస్తాం 5,000 10,000 ఉంటుంది. మా దగ్గర 0 ఒక్క రూపాయి తీసుకోకుండా మేము చెప్తాం. 10 లక్షల ఫీజు ఉన్న దగ్గర చెప్పేది ఏంటంటే ఏబీసీలు చెప్తారు. ఆడ కూడా మేము కూడా చెప్పేది ఏబీసీలే. కానీ మన దగ్గర ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. ఆ స్కూల్లో ఆ స్టేటస్ ఉన్న చదువుతారు, ఈ స్కూల్లో ఈ స్టేటస్ ఉన్న చదువుతారు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళు, వీళ్ళు ఒక్కొక్కళ్ళన్నా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు లేరు. అంటే అట్లాంటి పరిస్థితి ఇవాళ సమాజంలో ఉన్నది. స్టేటస్ని బట్టి స్కూల్ అనేది పరిస్థితి ఉన్నది. దయచేసి దాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ విషయం చెప్పన్నా, 10th దాకా ఇంటర్ దాకా ఇదంతా, ఇంటర్ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కే పోతారు. ఇలా ట్రిపులైట్గా సీట్ కోసం ప్రయత్నం చేస్తాం. అందరం ట్రిపులైట్ అనేది గవర్నమెంటే. జేఈ మెయిన్స్ ద్వారా వచ్చే కాలేజీలన్నీ గవర్నమెంట్ కాలేజే. మరి కేవలం ఈ ప్రైవేట్ వాళ్ళ ఒత్తిడి వల్ల, ఈ ప్రైవేట్ వాళ్ళు చేసే ఈ స్టేటస్ అనే ఒక మన తల్లిదండ్రులు కూడా స్టేటస్ అనే ఆ మైండ్ సెట్ వల్ల ఇలా ప్రైవేట్ స్కూళ్ళు నడుస్తున్న సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నా. సరే, ఏదేమైనా ఈరోజు మన దగ్గర ఈ కార్యక్రమం అరేంజ్ చేసి మరి విద్యార్థులు మంచిగా నిజంగా చాలా భక్తులందరూ కూడా చాలా బాగా చెప్పారు. 10వ తరగతి అనేది తొలిమెట్టది. తర్వాత భవిష్యత్తులో ఈ 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ మంచిగా చదువుకున్న వాళ్ళకు ఖచ్చితంగా మంచి లైఫ్ ఉంటుంది. చాలా కాలేజీలు ఉంటాయి. ఎంపీసీ చేసిన వాళ్ళకు ఐఐటి ఉంటుంది, మళ్ళీ జేఈ మెయిన్స్ ఉంటుంది, మంచి ఎంసెట్ కాలేజీలో సీట్స్ ఉంటాయి. ఈ రకంగా ఏం చేసినా కానీ కష్టపడి చదివిన వాళ్ళకు డెఫినెట్గా సక్సెస్ అనేది దొరుకుతుంది. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎఫిషియన్సీ కోసం ప్రయత్నం చేయు, సక్సెస్ ని ఇవ్వండి ఉరికేస్తాం. మనం ఎఫిషియెంట్గా ఉండాలి. మన చదువు ఎట్లా ఉండాలంటే దేనికన్నా రాటు జరిగేట్టు ఉండాలి. మనం ఏదన్నా పరీక్ష రాస్తుంటే మన ఎఫిషియన్సీని చేసుకొని ప్రయత్నం చేయాలి. అరే నాకు సక్సెస్ వస్తుంది, నాకు సక్సెస్ వస్తే నాకు 10 లక్షల జీతం వస్తుంది, అట్లా కాదు. ఎఫిషియన్సీ కోసం ప్రయత్నం చేయి, సక్సెస్ నిలబడుతుంది. ఇది మర్చిపోవద్దు. మరి మన దగ్గర విద్యార్థులకు 560 దాంట్లో అందరూ కూడా ట్రిపులైట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ట్రిపులైట్ కూడా మన దగ్గరనే బాసర్లో ఉన్నది. మరి అది రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అది ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకి మాత్రమే వస్తుంది ట్రిపులైట్ సీట్. ఎందుకంటే మనం ప్లేస్ ఇస్తే ఇవాళ మీకు ఒకటో బహుమతి, ఒకటో స్థానం, 2వ స్థానం వచ్చిందంటే ఒక బూస్ట్ లాగా
ఇక్కడనే ఆగిపోవద్దు. 10వ తరగతి ఫస్ట్ వచ్చిన మన కానీ ఇక్కడనే ఆగిపోవద్దు. ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా ఇంజనీరింగ్ ఇట్లా కొనసాగుతూ పోవాలా. బడి మధ్యలో మానేస్తే మనము మధ్యలోనే ఆగిపోతాం. తల్లిదండ్రులు మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా, ఎంత కష్టమైనా సరే పిల్లలకు కంపల్సరీ వాళ్ళు ఎంత చదువుతామంటే అంతవరకు చదివేయండి. అవసరమైతే ఎంత కష్టమైనా అనుభవించండి. రేపు వాళ్ళు మంచి స్థానాలకు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మంచి స్థాయిలో చూసుకుంటానని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే పిల్లలు మరి మా తల్లిదండ్రులు చదివిస్తూ ఉన్నారు, వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు, నేను కూడా చదువుకొని మంచి స్థాయిలోకి పోవాలని చెప్పేసి మీరు కూడా ఆలోచన చేసి మంచి స్థాయి, అంటే గవర్నమెంట్ ఉద్యోగమే రావాలన్నది ఏం లేదు. ప్రైవేట్ ఉద్యోగం సంపాదించినా కూడా కొన్ని లక్షల రూపాయల ఉద్యోగం, అంటే లక్షల ప్యాకేజ్ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అరే ఇవాళ అన్ని ఉద్యోగాలు రావట్లేదు, చాలా పోటీ ఉన్నది అని మనం బాధపడకుండా ఇంటనే కూర్చుంటే కాదు. కంపల్సరీ ఆ పోటీని తట్టుకొని లేకుండా అందరూ కూడా మంచి స్థాయిలో ఉంటారని నేను కోరుతూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ మనము ఒక విద్యార్థిగా ఉండాల్సింది ఒబీడియన్స్. ఫస్ట్ జన్మనిచ్చినందుకు మన తల్లిదండ్రులకి రుణపడి ఉంటాం జీవితాంతం. దాని తర్వాత సమాజంలో ఎట్లా బతకాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలని మంచి చెడులు నేర్పేటువంటి గురువులకి కృతజ్ఞతగా ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ఈ 2 విషయాలు మీ మైండ్లో పెట్టుకున్న వ్యక్తి కంపల్సరీ జీవితంలో ఎంత స్థాయికైనా ఎదగగలుగుతారు. మొన్న సివిల్స్ రిజల్ట్స్లో 2024 సివిల్స్ రిజల్ట్స్లో చూశారు, ఒక మొరేల కాపర్ వ్యక్తి ఒక చిన్న కాంప్లైంట్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే కాంప్లైంట్ ఆయన అవతారం చూసి రిజెక్ట్ చేశారట. ఆ రిజెక్ట్ చేసిన ఆ సందర్భంలో మైండ్లో బాగా ఫిక్స్ అయింది, నేను ఈయన కంటే పై ఆఫీసర్గా ఇక్కడికి వచ్చి వీళ్ళ మీద నేను పట్టణం చెలాయించాలని ఫిక్స్ అయినా ఒక బీడీలు చేసి, మన అమ్మ నాన్న ఒక చెప్పులు కుట్టి, మన అమ్మ నాన్న ఒక పుస్తకాల దుకాణంలో పనిచేసి, మన అమ్మ నాన్న కిరణ్ షాపులలో పనిచేసి, మరి మన సభ్యులు పనిచేసి ఇవాళ అనేక రకాలుగా ఇవాళ కష్టపడినటువంటి పిల్లలు ఉన్నాం మనం అందరం కూడా. ఆ రోజు మేము చదువుతున్నటువంటి చదువులు ఇవాళ చాలని తిండి, మరి నీళ్ళ చారు, పురుగులన్నం ఇట్లాంటి పరిస్థితి ఉండే హాస్టల్లో దానికి అప్పుడప్పుడు వచ్చి కొద్దిమంది మిత్రులు తింటారు. నేను అవన్నీ కూడా భరించినటువంటి వ్యక్తిగా మేము ఎక్కువ పెద్దగా జరగకపోయినా ఈ సమాజాన్ని జరుగుతున్నాం. ఈ సమాజాన్ని జరుపుకునే సమాజంలో ఇవాళ తలెత్తుకొని తిరిగే విధంగా మేము ఏం చేస్తా ఉన్నాం. మేము చదివినటువంటి చదువులు తక్కువ, కానీ వాళ్ళు చెప్పినటువంటి చరిత్ర, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర, ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి దోపిడీ, ఈ వ్యవస్థలో విద్య ద్వారానే ఏదైతే చదువుదారునే ఈ సమాజాన్ని శాసించవచ్చు, చదువుదారునే ఒక కుటుంబాన్ని బాగు చేసుకోవచ్చు, చదువుదారునే నలుగురికి సవాల్ చేయొచ్చు అనేది చెప్పినటువంటి ఆ నాయకుల భావాన్ని మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్ప వాళ్ళ యొక్క పోవాల్సినటువంటి అవసరం లేదని చెప్తా ఉన్నాను. అందుకే మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను మంచి చేయండి. మీరు చదువుకొని ఇవాళ అన్న చెప్పినట్టు ఇవాళ ఒక హాస్పిటల్ పోతే 100 లక్షల రూపాయలు అవుతా ఉన్నాయి. మరి ఇవాళ అక్కడిది కాకుండా ఇవాళ ప్రభుత్వాలు కూడా చేస్తున్నటువంటి తప్పు విధానాల మూలంగానే ఇవాళ ఇబ్బంది అయింది. అనేక మంది పోరాటం చేయడం మూలంగా, అనేక మంది ఇట్లాంటి ఉపాధ్యాయులు కొట్టడం మూలంగా ఇవాళ విద్యార్థుల చట్టంతో పాటు అనేక విద్యార్థులకు కావాల్సినటువంటి హక్కులు ఇవాళ దాదాపు 60-70% మనకు నెరవేరేటువంటి విద్య అయిందని కూడా మనం భావించాల్సిన అవసరం. మేమున్న రోజు 20%-30% విద్య అంతా కూడా పనికిరాని లెక్క ఉంటుండే. చదువునప్పుడు ఒక మనిషి బయట పని చేసుకోవాలనేది కావాలనేది చెప్పినాం మేము ఆ రోజు అదే ప్రశ్నించినాం. కానీ ఇవాళ చదువుకున్న తర్వాత మనకు అన్ని రకాలుగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని తప్పుడు ఆలోచనలు తిరిగిపోతా ఉన్నాయి. తప్పుడు ఆలోచనలు ఏంటంటే ఇవాళ పెద్దలందరూ పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పోషకన్న గారు తర్వాత కూడా ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ 10 సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు పోషకన్న గారైనా వీరనైనా జయంతైనా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని మరి రకరకాల ఒకవేళ ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నారు. పోషకన్నేమో రాజకీయ రంగంలో ఉన్నాడు, వీరన్నేమో ఇంకొక రంగంలో ఉన్నా మరి ఈరోజు అందరూ కూడా ఏదో ఒక రంగంలో వస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యతల్ని వాళ్ళు కష్టం చేసి మిమ్మల్ని పైసలకు పోయే దిశగా వాళ్ళు చదివిస్తున్నారు. కాబట్టి మొదటిగా తల్లిదండ్రులని మనం ఎప్పుడు గౌరవించే విధంగా ఉండాలా. రెండోది గురువులు మరి 10వ తరగతి దాకా మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి మరి మంచి మార్కులు
స్థాయికి ఇప్పుడే 10వ తరగతిలోనే మీకు ఇంత పెద్ద స్థాయి వచ్చిందంటే మీ గురువుల కష్టం కాబట్టి ఆ గురువులు మనం చదివించిన గురువుని ఎప్పుడూ మర్చిపోవద్దని మరొకసారి అందిస్తున్నా. మరి ఇంకో విషయం ఏంటంటే నేను కూడా మండలంలో అనేక కార్యక్రమాలకు పోయినప్పుడు మరి పెద్దలందరూ వేదిక ఉన్నారు. నేను గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కస్తూర్బా స్కూల్కు చాలా సందర్భాలలో నేను విజిట్ చేయడం జరిగింది. మరి అక్కడ చాలా పేద విద్యార్థులు చదువుకోవడం జరుగుతుంది. మరి టీచర్లు పట్టుకొని చెప్తారు మనం కనీసం నేర్చుకున్నామంటే ఆడపిల్లలు అందరూ చదువుకునేది. చాలా మంది పిల్లలు లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. వాళ్ళకు వేసుకున్నామంటే బట్టలు ఉండవు, తీసుకున్నామంటే కొనుక్కుందామంటే ఉండవు. సరే జరిద్దంగా అన్నట్టు మేము చదువుకున్నప్పుడు ఒక స్కూల్లో 140 మంది, 150 మంది, 110 మంది చదువుతున్నారు. రాజకీయ పార్టీలు మనం గెలిపించే నాయకులు సర్పంచ్ కాంగ్రెస్ మొదలు పెడితే ప్రైమ్ మినిస్టర్ దాకా కూడా మరి ఈ చదువు మీద, విద్య మీద ఫోకస్ చేసినప్పుడే ఇవన్నీ కష్టాలు తీరుకుంటాయని చెప్పి కూడా మనం మరొకసారి ఆలోచించాలి. మరి ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఓట్లు ఇస్తాం, వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, మినిస్టర్లు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. కానీ మన బాధల్ని, బాధ్యతల్ని పట్టించుకునే స్థాయిలో ఉండదు. గెలిచేదాకా ఒక విధంగా ఉంటుంది. గెలిచిన తర్వాత నేను దాదాపు 15-20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అందరు ఎమ్మెల్యేలు చూసుకుంటూ అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు చూసుకుంటున్నా. మనకు విద్య మీద ఒకటి ఫోకస్ చేసిన వాళ్ళు, వైద్యం మీద ఒక ఫోకస్ చేసిన వాళ్ళు మన జిల్లాలో నాకైతే ఇప్పటి వరకు నేను చూడలేదు. ఎవరి వాళ్ళు ఆ మట్టుకు 5 సంవత్సరాలలో రాష్ట్రంలో ఉన్న రకరకాల సమస్యలతోనే మరి ఉండిపోయిన వ్యక్తులు ఉన్నారు తప్పితే మరి మనకు మంచి నాయకులు వచ్చే పరిస్థితి మరి రాబోయే కాలంలో ఉండాలి. రాబోయే కాలంలో ఉండాలి అంటే ఆ మంచి నాయకులు ఎక్కడి నుంచి వస్తారు, ఆ మంచి ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వస్తారు? మీ గురించి మీ చదువులు అయిపోయినాయి, మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు. మీ దాంట్లో నుంచి ఆ ఎమ్మెల్యేని పుట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మీ దాంట్లో నుంచి ఆ డాక్టర్లు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మీలో ఒక కలెక్టర్ అయితే ఆ మీ దగ్గర ఉన్న ఫండ్స్తోని ఇటువంటి విద్యాలయాల్లో ఎన్నో సదుపాయాలు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. గతంలో ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో మనం చాలా సార్లు మేము వివరణ ఇచ్చినాం ఎమ్మెల్యేలకు కానీ గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు వాళ్ళకు. ఆ గర్ల్స్ హై స్కూల్ పక్కనే అక్కడ బాత్రూమ్స్ ఉంటాయి. అటు పక్క చూస్తే మొత్తం ఆటోలు ఉంటాయి. రోడ్ల మీద మొత్తం ప్రయాణికులు ఉంటారు. అక్కడ మన పిల్లలందరి బాత్రూమ్స్ అక్కడే, వంట అక్కడే, అంతా అక్కడే ఉంటుంది. చాలా సార్లు మేము దృష్టికి తీసుకుంటున్నా కూడా రాజకీయ నాయకులలో చెల్లం రాదు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ 10 సంవత్సరాల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం పదవుల కోసం ఆరాటపడుతోంది. పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత లభిస్తుందని సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కులగణన కారణంగా ఎన్నికలు వాయిదా పడినప్పటికీ నిధుల కొరతతో ప్రభుత్వం నష్టపోతున్నందున ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బీసీ నాయకులతో సమావేశమైన ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని చెప్పగా వారు కూడా సమ్మతించారని సమాచారం. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, చిహ్నాల ఖరారు, బ్యాలెట్ పత్రాల ముద్రణ వంటి ముందస్తు ఏర్పాట్లను కూడా ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఇప్పటికే పదవీ కాలం ముగిసిన గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. 2 నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసినప్పటికీ కులగణన, బీసీ రిజర్వేషన్ పెంపు ప్రక్రియతో స్థానిక ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో విద్య, ఉద్యోగ నియామకాల్లో విడివిడిగా 42% బీసీ రిజర్వేషన్ల బిల్లులకు అసెంబ్లీ తీర్మానం చేసే కేంద్ర ఆమోదం కోసం పంపింది. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేపట్టాలని ఇటీవల నిర్ణయించింది. ఈ సంవత్సరం చివరిలో జనగణన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జనాభా సర్వే పూర్తి కావడానికి కనీసం 2 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. పంచాయతీల పదవీ కాలం 2024 జనవరి 31వ తేదీన, జిల్లా, మండల పరిషత్ల గడువు 2024 జులైలో ముగిసింది. స్థానిక సంస్థలకు పాలక మండలిలో లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. కాబట్టి ఎన్నికలు ఇంకా ఆలస్యమైతే ప్రభుత్వం ప్రతి సంవత్సరంకు 1500 కోట్లు నష్టపోతుందని అంచనా. కేంద్రం కులగణనపై ప్రకటనతో కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించి ఎన్నికల గురించి చర్చించారు. పాలక మండలి లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుందని వివరించారు. పంచాయతీలకు నిధులు, సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉందని తెలిపారు. కులగణన పూర్తయ్యే వరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా వేచి ఉండలేమన్న సీఎం అభిప్రాయంతో చాలా మంది నాయకులు ఏకీభవించారు. తెలంగాణలో కులగణనకు స్థానిక సంస్థల ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని, ఎన్నికలకు వెళ్లవచ్చని రేవంత్ రెడ్డి చెప్పారు.
అవసరమైతే ఇప్పటికే ఉన్న రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు కూడా బీసీ నాయకులు అంగీకరించారు. కాకపోతే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% టికెట్ల హామీ ఇవ్వాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను గుర్తించడం, చిహ్నాలను ఖరారు చేయడం మరియు రాష్ట్రంలో బ్యాలెట్ పత్రాలను ముద్రించడం వంటి ముందస్తు ఎన్నికల కసరత్తులను రాష్ట్ర ఎన్నిక సంఘం ఇప్పటికే పూర్తి చేసింది. ఫిబ్రవరిలోనే మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించాలని జిల్లా ఎన్నికల అధికారులను కూడా కోరింది. కానీ అది సాధ్యం కాలేదు. బీసీ రిజర్వేషన్లను గత ప్రభుత్వం తగ్గించి ఎన్నికలను నిర్వహించింది. తాము బీసీలకు అనుకూలమని కులగణన జరిపి అసెంబ్లీ ఆమోదం పొందారు. కానీ అది ఇంకా కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందలేదు. రాష్ట్రపతి ఉత్తర్వులు రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు పల్లెల పరిస్థితి ఇంతేనా అనే అనుమానం కలుగుతుంది. దేశానికే పల్లెలే పట్టుకొమ్మలోనే గాంధీ సిద్ధాంతం కేవలం మాటలకే పరిమితం చేస్తున్నారు గాంధీ వారసులు. దీనివల్ల పల్లెల అభివృద్ధి నిలిచిపోవడం, స్పెషల్ అధికారుల పాలనలో పల్లెల పరిస్థితి దీనంగా మారుతుందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క గ్రామ ప్రజాపాలన వ్యవస్థ గాడి తప్పే ప్రమాదం లేకపోలేదని మరికొందరి వాదన. ఏం చేస్తారో మరి వేచి చూడాల్సిందే. నెల రోజుల పాటు వైశాఖ మాస పూజల కోసం నగరేశ్వర ఆలయం ముస్తాబైంది. ప్రతిరోజు సుప్రభాత సేవతో ఆలయంలో పూజలు మొదలవుతాయని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నగరేశ్వరుని ఆశీస్సులు పొందాలని కోరారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ నగరేశ్వర దేవాలయంలో వైశాఖ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు గోధుళి సమయంలో నగరేశ్వరునికి ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమావాస్య వరకు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య ప్రముఖులు, నగరేశ్వర దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. భారత రైతాంగానికి దేశ ప్రధాని రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు జరపాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన గ్యారెంటీల అమలుకై మే 8న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్లోని కుమార్ నారాయణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, కార్యదర్శి బి దేవరం మాట్లాడుతూ రైతాంగ వ్యతిరేక 3 నల్ల చట్టాలను తెచ్చి మోడీ సర్కార్ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి ప్రయత్నిస్తే రైతాంగం ఐక్యంగా 16 నెలలు ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం సాగించిందని అన్నారు. ఈ పోరాటంలో 750 మంది రైతులు అమరత్వం పొందారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘంగా జరిగిన పోరాటాల ఫలితంగా దేశ ప్రధాని భారత రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తానని, ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని తెస్తానని, రైతులపై పెట్టిన కేసులు రద్దు చేస్తానని, కేంద్రం తెచ్చిన విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేస్తానని రాతపూర్వకంగా నిండు పార్లమెంట్ లో హామీ ఇచ్చి రైతులకు ద్రోహం చేశారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని పంటలకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి ఒక్క సన్న ధాన్యానికి పరిమితం చేసి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని 40% మాత్రమే పరిపూర్తి చేసి 60% రైతాంగానికి ద్రోహం చేశారని అన్నారు. ఈ సమావేశంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా డివిజన్ నాయకులు యు రాజన్న, బి కిషన్, కె గంగారాం, ఎలింబద్రి, టి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మిత్రులరా, ప్రధానంగా 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మోడీ సర్కార్ వ్యవసాయ రంగాన్ని కాపాడమే కాదు, వ్యవసాయదారులకు, ప్రతి రైతు బిడ్డకు ఆదాయాన్ని 2 తీసుకురావడానికి, సాధ్యం చేయడానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేసి రైతాంగాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ తాను అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు గడిచినా, 2వ దఫా అధికారంలోకి వచ్చిన రైతాంగానికి ఒగ్గబెట్టింది ఏమీ లేదనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాదు, మోడీ ఇచ్చిన హామీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్లుగా స్వామినాథన్ కమిషన్ పేర్కొన్నట్లు రైతుకు పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయించే ఎంఎస్పి గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలి అని
జెండాలకు అతీతంగా 200 రైతు కూలీ సంఘాలు ఢిల్లీ కేంద్రంగా 16 మాసాలు ఉద్యమం చేసింది. ప్రపంచమంతా కూడా ఈ ఉద్యమాన్ని, ఈ రైతాంగ డిమాండ్లని పరిష్కరించండి, ఉద్యమాన్ని విధింపజేయండి అని కెనడా లాంటి రాష్ట్రాలు తీర్మానం చేయడమే కాదు, అనేక దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలు కూడా మద్దతు తెలియజేశాయి. కానీ తాను సత్యవీరా అని చివరికి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, కొన్ని రాష్ట్రాలు జరిగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, అట్లాగే ప్రపంచమంతా కూడా తనను వ్యతిరేకిస్తుంది, రైతు వ్యతిరేకంగా ముద్ర వేస్తుందని చెప్పేసి భారత రైతాంగానికి క్షమాపణ చెప్పి నిండు పార్లమెంట్లో రాతపూర్వకంగా హామీలు ఇచ్చింది. రైతులపై పెట్టే కేసు రద్దు చేస్తానని, ఎంఎస్పీ జాబితాని మేము ఏదైతే ఎంఎస్పీ గ్యారెంటీ చట్టాన్ని తీసుకొస్తామని, అట్లాగే రైతాంగం ఉద్యమంలో 750 మంది రైతులు చనిపోయిన కుటుంబాలకు మేము ఆదుకుంటామని, అట్లాగే రైతులపై పెట్టే కేసుల్ని రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇవాళ ఏమాత్రం చేయలేదు. 3 ఏదైతే రైతాంగ వ్యతిరేక చట్టాన్ని వాపసు చేస్తామని చెప్పేసి వాళ్ళ దాని స్థానంలో నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చింది. ఆ మార్కెట్ వ్యవసాయ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, ఎంఎస్పీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి, ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అదే సమయంలో రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారెంటీల్ని ఇవాళ ఏ ఒక్కటి పూర్తి చేయలేదు. ఒకటి వ్యవసాయ రంగానికి అన్ని పంటలకు 5 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి సన్నద్ధ ఇచ్చి చేతులు దులుపుకుంది. 2 లక్షల రుణమాఫీ. ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి 30 ఏళ్లకే బీపీ, షుగర్ లాంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. కానీ శతాధిక వృద్ధురాలైన సోంపూర్ గ్రామానికి చెందిన చాకూరి లక్ష్మీబాయికి ఇప్పటి వరకు షుగర్, బీపీ లేదు. కంటి ఆపరేషన్ కూడా చేసుకోకున్నా ఎంత చిన్న వస్తువైనా గుర్తుపట్టగలుగుతున్న ఆమెను ప్రముఖ సమాజ సేవాకర్త డాక్టర్ ఎంఏ హకీం ఘనంగా సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం సోంపూర్ గ్రామానికి చెందిన కోటగిరి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకూరి గంగాధర్ మాతృమూర్తి చాకూరి లక్ష్మీబాయి శతాధిక వృద్ధురాలు, ప్రముఖ సమాజ సేవాకర్త కోటగిరి మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం మంగళవారం లక్ష్మీబాయి స్వగృహానికి తన స్నేహితులతో కలిసి వెళ్లి ఘనంగా పూలమాల వేసి శాలువాతో సన్మానించారు. ఆమెకు చీర పెట్టి స్వీట్ తినిపించి ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. లక్ష్మీబాయి తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతుంది. పట్నాల నుండి తమ స్వగృహానికి వచ్చిన మనుమళ్లను చూసి ఎంతో సంతోషపడుతుంది. వారు సైతం చిన్నప్పటి నుండి ప్రేమ అనురాగాలతో ఆమె దగ్గర పెరిగారు కాబట్టి ఆమెకు ప్రేమతో సేవ చేస్తుంటారు. ఈ సందర్భంగా ప్రముఖ సమాజ సేవాకర్త కోటగిరి మాజీ ఆప్షన్ మెంబర్ డాక్టర్ హకీం మాట్లాడుతూ మారుతున్న ఆహారపు అలవాట్లు దేనికి తోడు ప్రకృతి కాలుష్యంతో 20లోనే 60గా కనిపిస్తున్నారని, మనిషి సగటు జీవిత కాలం 100 సంవత్సరాలు కాగా అందులో సగం కూడా జీవించడం కష్టసాధ్యంగా మారిన పరిస్థితి ఉందన్నారు. లక్ష్మీబాయి 102 సంవత్సరాలలో సైతం ఎంతో చలాకీగా ఉండే మనుమరాళ్లతో సంతోషంగా కాలం గడుపుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో మనిషి 80 ఏళ్లకు మించి జీవించడం కష్టమేనని, మారిన ఆహారపు అలవాట్లు నిత్యం మనం తిండి రసాయనిక మిశ్రమం ఉండడంతో, ఆహారం కల్తీమయం కావడంతో అది కాస్త మన ఆయుష్యాన్ని తగ్గిస్తోంది, అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. కానీ లక్ష్మీబాయికి పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు మాత్ర తెలియదని, 102 సంవత్సరాలు పైబడినా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హకీం స్నేహితులు కోటగిరి మాజీ కోఆప్షన్ మెంబర్ షేక్ ఇస్మాయిల్, జల్లపల్లి గ్రామ పెద్దలు షేక్ షేరు, మాజీ ఎంపీటీసీ రాములు, ఎంఆర్పీఎస్ నాయకులు రేణి రాములు, సోంపూర్ గ్రామస్తులు సిందే శ్యామ్ సుందర్, పవర్ బలవంత్, సింధు యోగేష్ తదితరులు ఉన్నారు. చాలా అదృష్టమైన రోజు అనుకుంటాను. చాకూరి లక్ష్మీబాయి, చాకూరి గంగాధర్ పటేల్ వాళ్ళ అమ్మ, చాకూరి గంగాధర్ పటేల్ గారి అమ్మ చాకూరి గంగాబాయి లక్ష్మీబాయి పరిచయం ఏర్పడి వారి ఆశీర్వాదం పొందినందుకు చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే భారతమాత కావచ్చు, తెలంగాణ తల్లి కావచ్చు, ప్రస్తుతానికి మన పొత్తంగల మండల తల్లి వీరు లక్ష్మీ కావడం చాలా గర్వకారం. ఇంత పెద్ద వయస్సులో వాళ్ళు
దాదాపు 102 సంవత్సరాల వయసు ఉంది. వాళ్ళ ఆశీర్వాదం కొరకు నేను వచ్చాను. కొత్తగూడెం మండల్లో వాళ్ళు ఉన్నారని నాకు తెలిసి ఈరోజు వాళ్ళ ఇంటికి సందర్శించాను. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పెద్దవాళ్ళ వయసు ఉన్న వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే భగవంతుడు కూడా ఆశీర్వాదించినట్టు ఉండదు. కాబట్టి నేను వీరు ఉన్నారని తెలుసుకొని ఇక్కడ వచ్చినందుకు చాలా గర్విస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాకురే గంగాధర్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, మరి నాతోటి వచ్చిన మిత్రులకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా ప్రయత్నం. ఆర్మూర్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలకు నేతల దిశానిర్దేశం. వైద్యుల సలహాలు తీసుకొని సూచనలు పాటిస్తే ఆస్తమా నియంత్రణ. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ స్పష్టీకరణ. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సర్కారు లక్ష్యం. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఆర్థికంగా బలోపేతం. ఇందిరమ్మ క్యాంటీన్లపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. వయస్సు 100 దాటినా ఆరోగ్యకర జీవనం. శతాధిక వృద్ధురాలికి సమాజ సేవకుడి సన్మానం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం. పడకేసిన పాలనతో ఇబ్బందుల్లో జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.